గారి గురించి ఒక 20 సంవత్సరాల క్రితం ఇదే డ్రిప్ ఇరిగేషన్ గురించి మాట్లాడినప్పుడు రకరకాలుగా మాట్లాడారు. ఆ టైంలో అసలు రైతులు ఏమనుకునేవారు, ఇప్పుడు అదే డ్రిప్ ఇరిగేషన్ మొత్తం డ్రిప్ ఇరిగేషన్తో పంటలు పండిస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? చెప్తుంటే అందరూ పిచ్చోడు అన్నారు. ఎందుకు చేయించాలంటే అదేంటి నీళ్ళు వాడటం ఏంటి, మొక్కలు సరిపోవడం ఏంటి ఎవరు పట్టుకొని పిచ్చోడు ఎక్కేది. ఇవాళ అది డ్రిప్ లేకపోతే వ్యవసాయం చేయలేము. లేబర్ పార్టీ అయిపోయారు. అన్నింటికి కూడా సుఖంగా ఉంది. మొత్తం ఈ ఏరియా మొత్తం అంతా కూడా డ్రిప్ ఇరిగేషన్. తోట కూడా అప్పుడు 8 గంటలు అయ్యి కొత్త విత్తనాలు డ్రిప్ ఇరిగేషన్ అయితే 5 గంటలు 16 గంటలు 10 గంటలు అవుతుంది. నీరు కూడా తక్కువ, నీరు బాగా తక్కువ. నడపాలంటే 10 రోజులు పడుతుంది. గిట్టుబాటు మార్చుకుంటే ఇప్పుడు ఏమనిపిస్తుంది ఆయన మాటలు తలుచుకుంటే? అప్పుడన్నా తలుచుకుంటే అదే అన్నాను. అప్పుడు పిచ్చోళ్ళు అన్నారు, ఇప్పుడు దేవుడు అంటున్నారు. అది డ్రిప్ లేకపోతే అసలు ఏమీ లేదు, అసలు వ్యవసాయమే లేదు. ఇప్పుడు చాలా ఖర్చు ఎక్కువ ఉండేది కదా. ఆయన ఎప్పుడు ముందుగా ఆలోచిస్తాడు. అప్పుడు అర్థం చేసుకోలేకపోయారు రైతులు. చేసుకోలేకపోయారు ఇక్కడ జనం. ఇవాళ కూడా ఎకరం వేసినా డ్రిప్ మీదే వేస్తున్నారు. ఎకరం వేసినా ఎంత వేసినా డ్రిప్పే. ఇక్కడ ఎవడో ఒక్కడు లేదు. సో నీరు కూడా చాలా ఆదాయం, చాలా ఆదా అవుతుంది. పొలంలో కూడా తోటలు ఎక్కుతుంది. అదే పొలంలో నీళ్ళు తడిడితే చచ్చిపోతుంది తోట. ఇలా చచ్చిపోతూ ఉండదు. ఇంకా ఎలాంటి చోట తడి లేదు. సో మీకు ఒక పక్కంగా సబ్సిడీ ఇస్తూ గవర్నమెంట్ ఆదుకుంటుంది, మళ్ళీ ఒక పక్కంగా నీరు సేవ్ చేస్తుంది, నీరు ఎక్కువ శ్రమ లేకుండా తగ్గించాడు, అండ్ వాటర్ కూడా కన్జంప్షన్ తక్కువైంది, మ్యాన్ పవర్ వాడే అవసరం తక్కువ అయిపోయింది. సో తక్కువ మ్యాన్ పవర్తో ఎక్కువ పంట. వ్యవసాయం కూడా ఇప్పుడు అందరూ కూడా ఇష్టపడి వ్యవసాయంలో బాగా చేస్తున్నారు. ఇప్పుడు నిలబడే భూములన్నీ కూడా ఖాళీగా ఉండే ఊరి మాత్రంగా ఊడిసి మానేసేవారు. అలాంటిది ఇవాళ మొత్తం ఇప్పుడు కొత్త తరం కూడా వ్యవసాయం రావడానికి మొక్కు చూపుతున్నారా? అంటే ఇంత ముందులాగా అంత కష్టమైతే లేదు కదా, అందరూ వ్యవసాయం చేస్తారు. సో మీరు ఏం చెప్తారు అంటే చంద్రబాబు నాయుడు ఆలోచనల గురించి, లేదా ఆయన ముందుగా చెప్తుంటాడు అప్పుడు ఇచ్చేదేపటికి